గోధుమ గడ్డండి. ఇది 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డండి. 7 రోజులు గానీ, 8 రోజులు గానీ పెరిగిన గోధుమ గడ్డిని మనము వాడాలండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. 9 రోజుల తర్వాత పెరిగిన గోధుమ గడ్డిని మనం యూజ్ చేస్తే ఎటువంటి లాభం ఉండదండి. సో 7 డేస్ కానీ 8 డేస్ పెరిగిన గోధుమ గడ్డినే యూజ్ చేయాలండి. చిన్న కంటైనర్ చూడండి, కేవలం ఇసుకలోనే వేసానండి. ఇసుకలో కానీ కోకోపిట్లో కానీ ఈజీగా గ్రో చేయవచ్చండి. పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం లేదండి. ఇలాంటి చిన్న ప్లేట్స్లో కూడా మనము గోధుమ గడ్డిని ఈజీగా గ్రో చేయవచ్చండి. ఇలా పిడికెడు అనమాట, ఒక మనిషికి ఇలా పిడికిడి కట్ చేసుకొని మనము మార్నింగే జ్యూస్ చేసుకొని తాగడం వల్ల రక్తహీనతతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాగే మోకాలు నొప్పులు, కాలు నొప్పులు, జుట్టు రాలిపోవడం, రకరకాల సమస్యలండి. సర్వరోగ నివారణ గోధుమ గడ్డి జ్యూస్ అండి. చాలా మంది ఫ్రెండ్స్ మేము గోధుమ గడ్డి పెంచడంలో మేము సక్సెస్ కావడం లేదంటూ ఉంటారండి. కొత్త గోధుమల్ని మనం ఒక రోజంతా నీళ్ళలో 24 అవర్స్ నీళ్ళలో నానబెట్టి తర్వాత 1 డే మొలక కట్టి తర్వాత కంటైనర్లో వేయండి. ఇంత మంచిగా మనకి గ్రోత్ అనేది ఉంటుందండి. చిన్న కంటైనర్లోనే చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా. సో ఈ విధంగా 7 డేస్ పెరిగిన గోధుమ గడ్డిని ఒక నెల యూజ్ చేయండి. 1 మంత్లోనే రిజల్ట్స్ అనేది మీరు పొందుతారు. సో ఈ విధంగా ఒక గ్లాస్ తాగితే చాలండి, మనకి బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.